అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతులు నిరసనకు దిగారు. కొల్లేరు సరస్సును కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు తరహాలో కోనసీమలో పర్రా భూములు రక్షించేందుకు ఆపరేషన్ పర్రా నిర్వహించాలన్నారు. పర్రా భూములు కబ్జా చేసి ఆక్వా సాగు చేస్తున్నందున ఏటా ఖరీఫ్లో ముంపు బారిన పడి నీరు దిగక రబీ సాగు సైతం ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్రా భూముల్లో ఆక్రమణలు తొలగించి మురుగుకు మార్గం సుగమం చేయాలని తెలిపారు. పలు మండలాల్లో తీర ప్రాంత గ్రామాలకు ఉప్పునీటి ముంపు నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిది ప్రధానమైనటువంటి రైళ్లు ఉన్నాయి. ప్రధానమైన సమస్య ఏంటంటే సకినేటిపల్లి నుంచి కాట్రేనికోన మండలం వరకు కూడా ఈ కోనసీమ అంతా కూడా ముంపు బారిని పడి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నదండి. ఇదే విషయం 2011లో రాపాళ్ళు లేవ్ చేసినప్పుడు కూడా అధికారులకి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న తుఫానికి మా ఊరు బెండమూర్లంగా పరిశీలనగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం నేను చెప్పానండి. లేకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి అండి. ఈ మొగలన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి, ట్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి. అన్నీ కూడా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ కోనసీమలో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి అని ఆయనకి అనౌన్స్ జరిగింది. తర్వాత మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడం కూడా జరిగిందండి. ఇవన్నీ చూస్తాం చేసి ఇదంతా సరే. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ తొలగించి ప్రక్షాళన చేయవలసిందేనండి. ఏదైతే కోనవరం మొగ నుండి రామేశ్వరం మొగ వరకు సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ రొయ్యల చెరువుల్ని డిస్మాండిల్ చేయాలి. తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి హద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారు. 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి అక్రమ సర్వే నెంబర్లతోటి 1Bలు కూడా సంపాదించి భూములన్నింటిని ఆక్రమించి చెరువులు తవ్వారు. దీనివల్ల సుమారు 40,000 ఎకరాల పైచీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. గతంలో కూడా ఆపరేషన్ కొల్లేరు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడారు. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ పర్రా కార్యక్రమం తీసుకుని ఇక్కడున్న రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానమైనటువంటి విన్నపంతో ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాం. 2009 నుంచి మేము ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు. ఇక్కడ మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో బలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి కొబ్బరి తోటలన్నీ లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రామేశ్వరం కోనవరం డ్రైన్ మీద 1650 ఎకరం ఆక్రమణ అయిపోయింది స్వాంపు. అలాగే రామేశ్వరం డ్రైన్ మీద 480 ఎకరం ఆక్రమైంది. మొత్తం 2300 ఎకరం ఆక్రమణ చేసి ఈ ముంపు నీరు దిక్కుండా చేశారు. ఈ ముంపు నీరు ఎలాగంటే సముద్రం పోటు వచ్చినప్పుడు స్వాంపులో దిగుతుంది నీరు, స్వాంపులో సర్దుకుని మళ్ళీ పాటు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది.